అమ్మా వాణికుమార్ గారు, ఈ రోజుతో మీ తాతగారి వీలునామా ప్రకారం ఈ యావదాస్తి మీకు చంద్రమైంది. ఇందులో మీ భర్త గారికి మీకు ఉభయులకు సమాన అధికారాలున్నాయి. ఇకపోతే వీలునామా ప్రకారం ట్రస్ట్ కూడా ఈ రోజుతో డిజాల్వ్ అయిపోయింది. మెచ్యూర్ అయిన ఫిక్స్డ్ డిపాజిట్ తాలూకు 20 లక్షల రూపాయలు, డివిడెంట్ల మీద వచ్చిన 10 లక్షల రూపాయలు, మొత్తం 30 లక్షల రూపాయలు మీకు క్యాష్ గా అప్పగిస్తున్నాను. 30 లక్షల రూపాయలు ఒక్కసారిగా చిన్నపిల్ల చేతిలో పెడితే ఆ బరువు ఎలా మోయగలదు? పెద్దవాళ్ళం మేము ఉన్నాగా, మా చేతికి ఇవ్వండి. ఈ బరువు మీరు మోయలేరు. పరిచయ భర్త నేను ఉన్నానుగా, నేను మోస్తాను. రావాలి. తమ్ముడు గారు, వీటిలో ఒక వేలు పట్టుకోండి. ఏళ్ళు కాళ్ళు పట్టుకోనక్కర్లేదు బాబు. ఆ చక్రవర్తి ఎవరు అనుకున్నంత అమాయకుడేం కాదు బాబు అని నువ్వు గ్యారంటీగా ఎలా చెప్పగలవు? గుర్రం ఏంట్రుకు చూసి దాన్ని యాగం చెప్తానండి, అది తినే దానా చూసి దాని గుండె బలం చెప్తానండి. అది నా జాతి బుద్ధి అండి. మరి చక్రవర్తి ఏం గుర్రం కాదు కదా. అందుకే ఆ లెవెల్ కొంచెం తక్కువ అండి. ఆడెవ్వరో 6 నిమిషాల్లో పట్టేశానండి. ఆడెవరో కాదు బాబు, తమరు జైలుకి పంపించిన ఆ ధనంజయరావు కొడుకు. నిజంగానా? మీ ఇసుక సీసా మీద ఒట్టండి. మరి ఈ పని పిల్లకి నువ్వు చక్రవర్తికి ఉన్న సంబంధం? ఆ ఇసుకమ్మని శాసగిరి బాబు చూసుకుంటారు బాబు, వారికి చెప్పండి. అది నా మీద కత్తి కట్టింది, సత్యం చెప్పదు. దాని సంగతి ఏం తెలిసేస్తాను బాబు. అదేదో వెంటనే తెలుసుపోయి బాబు. రేసులో ఆడేవాడి చేతిలో కాగితాలు ఉంటే హుషారుగా ఉంటదండి. అందులో పచ్చ కాగితాలు ఉన్నాయనుకోండి, పందెం జోరుగా సాగుతుందండి. ఎంత? ఓ 10 ఏళ్ళు చేసుకోండి బాబు. సరే, 10 తొలగిస్తాను. కానీ ఆహా, తమలోటోడే అవసరం తీరే అల్లుడికి ఏదో పేరెట్టేట. క్యాష్ ఇప్పించండి బాబు. క్యాష్ లేదు కదటయా. ఏటి బాబు, లచ్చింతల్లి బిడ్డలు, మెల్లో బంగారు గొలుసు కనిపిస్తుంది, దాని మధ్య వజ్రాలున్నాయి, కింద పులిగోరు పథకం ఉంది. అంతా ఇచ్చాక నువ్వు పని చేయకపోతే తమ సొమ్ము తిరిగి ఇచ్చేస్తానండి. నా గుర్రాల మీద ఒట్టండి. ఓకే, ఇదిగో మాట తప్ప కదా. చూడు బాబు, సచ్చిన గుర్రం సాగు వస్తాను కానీ బతికి గాడిదలా బతకనండి. మెడలో వేసండి. హాల్లోకి అడుగుపెట్టి అరిగిపోయిన గ్యాంపోన్ రికార్డులు అరుతావు. క్షమించండి సార్, మా సీట్ ఇక్కడ ఉందని తెలిసింది. సీత ఎవరు? నా చెల్లెలు సార్. ఇక్కడ ఎందుకు ఉండదయా? ఏం చెప్పను సార్, నిజం చెబితే మీరు ప్రాణాలతో మమ్మల్ని బయటికి పోనివ్వరు. అమ్మా సీత, అమ్మా సీత, వెళ్ళిపోదామరా? ఎవరు మీరు? సీత, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేనమ్మా, నీ అన్నయ్యను. అన్నయ్య? అవునమ్మా. ఆగమయ్యా, ఆవిడ నీ సెల్ ఎలా అయిందో చెప్పకుండా ఆవిడతో మాట్లాడడానికి కూడా ఇల్లేదు. చెప్పు ముందు. సార్, చెప్పాక మమ్మల్ని ఏమీ చెయ్యరు కదా. మా అయ్యగారు గంగోలటివరయ్యా, ఏటి చేయరు, నేను మాట ఇస్తున్నాను చెప్పు. ఏమిటా నువ్వు అనేది? సార్, ఈ అమ్మాయి నా చెల్లెలండి. ఈ ఇంటి అల్లుడు చక్రవర్తి మొదటి భార్య అండి. ఏం కుషవరా, అమ్మాయి కూడా మా చక్రవర్తి బాబుని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? సంపెత్తాను సార్. 2 ఏళ్ల నాడే దొంగచాటుగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నానండి. మధ్యలో డబ్బు కాసపడి నా చెల్లెల్ని వదిలేసి ఇంటికి అల్లుడయ్యాయండి. అమ్మా బాబు, ఆత్ కోసం మన అయ్యగారు ఈ అమ్మాయిని పెళ్లి చేసి. అమ్మా సీత, నిన్నుగా చూడలేని ఈ మనుషుల మధ్య దేనికమ్మా బ్రతకడం? కలో గంజు తాచు నాతో కలిసింది గాని రామ్మా. ఏమయ్యా, నువ్వు చెప్పినంత నిజమేనని మాకు నమ్మకం ఏంటి? ఆస్తిలో వాటా కోసం ఎత్తుకొని వేస్తున్నావేమో. సార్, ఈ ప్రపంచంలో ఎవడైనా సొంత చెల్లెల మీద అభాండం వేసుకుంటాడా చెప్పండి? మీ ఆస్తిలో చెల్లికాని కూడా మాకు అక్కర్లేదు. ఈ ఇంట్లో నా చెల్లెలు పని మనిషిగా బ్రతకడం నేను చూడలేకపోతున్నాను. దయచేసి నా వెంట పంపించేయండి. చూడమ్మా, చక్రవర్తి మా వాణికి చేసిన ద్రోహానికి అతని సంగతి మేము తర్వాత తెలుసుకుంటాం. కానీ నువ్వు కళ్ళ ముందుంటే మా వాణి గుండె అయిపోయిన ఆగిపోవచ్చు. వెళ్ళిపోమ్మా, దయచేసి వెళ్ళి. ఇదంతా పచ్చి అబద్ధం బాబు గారు, నమ్మకండి. అయితే చక్రవర్తి నీకేమంటాడో చెప్పు. ఇంకేం చెప్తుంది అన్నగారు? అర్థకాల చూస్తావా? తీసుకెళ్ళి నా మాట వినండి. వెళ్ళవమ్మా. వీడు నన్ను మోసం చేసి తీసుకెళ్లిపోతున్నాడు. అమ్మాయి గారు, ఇదంతా నిజం కాదు. మీరు మనసు పాడు చేసుకొని దేవుడు లాంటి మీ భర్తను మీరు దూరం చేసుకోకండి. నా మాట వినండి అమ్మాయి గారు, నా మాట వినండి. దీని కలబొల్లి మాటకు నువ్వే గరిపోదు. వెళ్ళమ్మా, వెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళవా. ఈ దరిద్రం మా ఇక్కడ వీడిని కూడా తీసుకెళ్ళి. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మాయి గారు
పోయి చెదిరిపోయిన మా కుటుంబాన్ని కాపాడడం కోసం నీ ముందు ఈ వెధవల ముందు అమాయకుడిలా నటించానంతే. నాకు ద్రోహం చేసింది చాలక ఇంకా కొత్త కథలు అల్లుతున్నారా? మీకు దానికి ఏ సంబంధం లేకపోతే ఒక పని మనిషి అంటే ఎందుకింత ఇష్టపడుతున్నారు, ఎందుకింత సానుభూతి చూపిస్తున్నారు?